నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే చందన గారు. సార్, వైసీపీలో బాలినేని శ్రీనివాస్ గారి పేరు తరచూ వినిపిస్తూనే ఉంది. ఆయన వైసీపీ నుంచి వెళ్ళిపోతారని. ఇప్పుడు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ మాట వినిపించింది. ఆయన అలగడము, మళ్ళీ ఏదో బుజ్జగించడము, ఏ కారణాలతో మళ్ళీ ఆగడము, వెళ్ళట్లేదని చెప్తూ ఉంటారు. ఇలా ఇప్పుడు ఇప్పుడు వైసీపీ అధికారంలో లేదు, టీడీపీ కూటమి ఉంది. ఇప్పుడు కూడా నెలకొకసారి అయితే మాత్రం ఆయన మళ్ళీ వెళ్ళిపోతున్నారంట అని వినపడుతూనే ఉన్నాయి. మరి వెళ్ళి జగన్ గారితో ఏవో మాట్లాడారు, మళ్ళీ వెళ్ళట్లేదని అది వినపడుతుందో, లేకపోతే ఈసారి వెళ్ళిపోతారా? ఎందుకు ఇన్నిసార్లు ఇది వస్తుంది? ప్రాబ్లం ఏమంటే, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎక్కడికి వెళ్తారు? వీళ్ళ ధైర్యం అదే. జనసేనలోకి వెళ్తారని. ఏం చేస్తారు జనసేనలోకి వెళ్ళి? ఏదో మొత్తానికి అన్నీ నగ్గారు కదా వాళ్ళకి. కూటమి ప్రభుత్వం ఉంది, తెలుగుదేశము పెద్దన్న పాత్ర వహిస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ప్రశాంతంగా ఉన్నారు ఉప ముఖ్యమంత్రి పదవిలో. పవన్ కళ్యాణ్ గారికి ఈయనకి ఏదో స్నేహం ఉంది. ఈయన వెళతాడు అనుకుందాం. ఒంగోలు ఏం చేస్తాడు ఈయన? జనసేన పార్టీ తరఫున అక్కడ చిరకాల ప్రత్యర్థి దామచర్ల జనార్దన్ గారు ఉన్నారు. ఆయన్ని తట్టుకొని ఆయనతో కలిసి, అంటే రాజకీయాల్లో ఏదైనా సాధ్యం అనుకోండి, రాజకీయాల్లో భయంకరమైన శత్రువులు కూడా కలిసిపోయి పనిచేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కానీ ఒంగోలు పరిస్థితి వేరు. ఒంగోలులో శ్రీనివాసరెడ్డి గారు జనార్దన్ గారు కలిసి పనిచేస్తారా? కూటమి తరఫున, ఈయన జనసేన తరఫున, ఆయన టీడీపీ తరఫున ఎమ్మెల్యే ఎలా పనిచేస్తారు? శ్రీనివాసరెడ్డి గారి ప్రాబ్లం ఏంటంటే, ఆయన ఎమోషనల్గా ఉండడం అనేది పాలిటిక్స్లో సాధ్యం కాదు. ఎమోషన్స్ ఉండకుండా ఉండేవాళ్ళే ఒక రేంజ్కి వెళ్తారు. మీరు చంద్రబాబు నాయుడు గారి ఉదాహరణ, ఆయనకి ఏ ఎమోషన్ లేదు. మీరు గమనించండి, మోదీ గారితో ఈరోజు విపరీతం కొట్లాడతారు, ఇద్దరు పచ్చి తిట్లు తిట్టుకుంటారు, మళ్ళీ రేపు పొద్దున బాయి అని కలిసిపోతారు. ఈయన పరిస్థితి ఏమిటంటే, శ్రీనివాసరెడ్డి గారు అంటే చంద్రబాబు నాయుడు గారిని ఊరికి ఉదాహరణ చెప్పాను నేను. ఇక్కడ ఒంగోలుకి ఆయనకి ఏం సంబంధం లేదనుకోండి. శ్రీనివాసరెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారికి, జగన్ గారికి బంధువు, వైవి సుబ్బారెడ్డి గారికి స్వయాన బ్రదర్ ఇన్ లా కదా. కాబట్టి బంధుత్వం ఉంది. బంధుత్వం ఉండడం వల్ల ముందు నుంచి ఆయన రాజశేఖర రెడ్డి గారి అంటే కాంగ్రెస్కి విధేయుడుగా ఉన్నారు. చాలాసార్లు గెలిచారు. మళ్ళీ మధ్యలో 2014లో ఒకసారి ఓడిపోయారు అనుకోండి, అది పక్కన పెట్టి ఇప్పుడు ఓడిపోయారు. ఈయన జగన్ గారు మళ్ళీ పార్టీ పెట్టినప్పుడు జగన్ గారి తరఫున గట్టిగా నిలబడిన వ్యక్తుల్లో ఈయన ఒకరు కదా. జగన్ గారి వీర విధేయుల నుండి, లేకుంటే ఆ పార్టీ వన్ ఆఫ్ ది, అంటే అనేక అంతకుముందు 23 మంది ఫిరాయించినప్పుడు కూడా ఈయన పేరు కూడా వినపడలేదు కదా. ఈయన పేరు ఎప్పటి నుంచి వినిపిస్తూ ఉంది? పార్టీ విడిపోతారు, అలిగారు, బుజ్జగింపులు అనేది ఏం జరుగుతూ ఉందంటే, జగన్ గారు ఈ మంత్రివర్గ షఫలింగ్లో ఏం చేశారంటే, ఈయన సీనియరు, ఈయన ముందు నుంచి సరే బంధువు అనేది పక్కన పెట్టండి, రాజకీయాల్లో బంధుత్వాలు ఏముంటాయి, కానీ ముందు నుంచి పార్టీకి వీర విధేయుడుగా, పార్టీకి చాలా కావలసిన వ్యక్తిగా ఉన్న శ్రీనివాసరెడ్డి గారిని మంత్రి పదవి నుంచి తప్పించి, అంటే మనకు కావలసిన వ్యక్తులే తప్పిస్తే ఏమనుకోవడానికి కూడా అనుకొని ఉండొచ్చు, అటు నందిగం సురేష్ గారిని కంటిన్యూ చేశారు. దీనివల్ల ఏమిటంటే, ఈయన గట్టిగా అనలేడు, జగన్ని వ్యతిరేకించలేడు, అట్లనే అవమానాన్ని దిగమింగుకొని ఉండలేడు. ఈ ప్రాబ్లంతో ఏమైందంటే, అప్పటి నుంచి వినిపిస్తూనే ఉంది, లేదు శ్రీనివాసరెడ్డి గారు సైలెంట్ అయిపోయారు, శ్రీనివాసరెడ్డి గారు పార్టీ విడిపోతారు, శ్రీనివాసరెడ్డి గారు ఏ క్షణమైనా వైసీపీకి రాజీనామా చేస్తారనేది ఎప్పటి నుంచి 3 ఏళ్ళ నుంచి వినిపిస్తోంది ఇది. కాబట్టి ఇంతకాలం తర్వాత మళ్ళీ ఈయన ఇప్పుడు ఏమంటున్నారు, ఆయన పార్టీ నన్ను పట్టించుకోవడం లేదు అంటున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? జగన్ గారు పట్టించుకున్నారు. అవును, జగన్ గారు మీరు వస్తానే ఇన్వైట్ చేశారు, సీనన్న పోవద్దు అది ఇదని ఏదో చెప్పారు అనుకుందాం. ఇంకా పార్టీ పట్టించుకోవడం అంటే ఏమిటి? పార్టీనే ఇప్పుడు ఓడిపోయి 11 సీట్లతో దాన్ని మళ్ళీ ఎలా పైకి లేవాలా అని ఆలోచించి వాళ్ళ పాటలేవో వాళ్ళు పడుతూ ఉంటే, నన్ను పార్టీ పట్టించుకోవడం లేదు, మొన్న ఒంగోలు ఈవీఎంలో నన్ను పార్టీ సపోర్ట్ చేయలేదు, నన్ను ఎవరు పట్టించుకోరు, ఎవరిని పట్టించుకుంటారు? ఓడిపోయిన తర్వాత ఎవరిని పట్టించుకుంటారు? శ్రీనివాసరెడ్డి గారికి తెలియదేం కాదు కదా. ఆయన దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు కదా, ఈరోజు మనిషి కాదు కదా. ఎప్పటి నుంచో 99 నుంచి గెలుస్తున్నారు కదా ఆయన. ఇన్నేళ్లుగా మరి రాజకీయాలు ఎలా ఉంటాయి, ఎలా మార్పులు చెందుతాయి తెలియకుండానే పాలిటిక్స్లో ఉన్నారు ఆయన. కాబట్టి ఆయన పార్టీ విడిపోవడము అనేది ఆయనకే నష్టం. పార్టీలో ఉంటే ఏమిటి నాకు ప్రయోజనం అంటే, ప్రయోజనం ఏముండదు. జగన్ గారు ఎప్పటికైనా అధికారంలోకి వస్తారు కాబట్టి చాలామంది ఆయన వెంట ఉన్నారు. రేపు 2029లో అధికారంలోకి వస్తారో రారు అనేది డౌట్ వస్తే చాలామంది వెళ్ళిపోతారు. మామూలు కదా రాజకీయాల్లో ఇది.
ముందు నుంచి ఆయన విషయంలో గట్టిగా నిలబడిన వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు అలాగే ఉంటారు. అది పదవులు వస్తాయా, అధికారంలోకి వస్తాయా సంబంధం లేదు. అట్లా కాకుండా ఈయన అధికారం మళ్ళీ 2014లో ఏం జరిగింది, ఈయన కూడా ఎక్కువ సీట్లు తెచ్చుకొని ఓడిపోయారు జగన్ గారు. కాబట్టి మళ్ళీ ఖచ్చితంగా జగన్ గారు మళ్ళీ 5 ఏళ్లలో పార్టీ అధికారంలోకి తీసుకొస్తారని నమ్మడం వల్ల ఆయన వెంట అనేక మంది ఉన్నారు. 2019, 24 మధ్య పార్టీ అధికారంలోకి వచ్చింది. 5 ఏళ్ళు తర్వాత మళ్ళీ ఓడిపోయింది. ఓడిపోవడం కూడా ఘోరంగా ఓడిపోయింది. ఘోరంగా ఓడిపోయిన తర్వాత మళ్ళీ 29 నాటికి పార్టీ కోలుకొని అధికారంలోకి వస్తుంది అని నమ్మేవాళ్ళు ఆయన అంటుంటారు. ఇది రాదు, డౌట్, ఈయన ఈ 5 ఏళ్ళు ఈయన వెంటుండడం వల్ల ఏమీ ప్రయోజనం లేదు అనుకునే వాళ్ళు ఆయన విడిచి వెళ్ళిపోతారు. ఇక్కడ బాలినేని గారి సమస్య ప్రయోజనం కాదు. అప్పుడు కూడా ఆయన ఏదో మంత్రి పదవి పోయిందని అలగలేదు, తనను అవమానించారని అలిగాడు. తనకు ఉన్నట్టుండి అలా తీసివేయడము, అదే జిల్లాలో ఇంకొకరిని కొనసాగించడం అనేది అవమానంగా భావించి వెళ్ళిపోయాడే తప్ప అక్కడేం ప్రయోజనాలు ఏమీ లేవు. ఆయన మామూలుగా ఆ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి వైసీపీలో ఉన్నారు. ఇప్పుడు వెళ్ళి జనసేనలో పోయి ఏమీ చేయలేరు. ఆయన జనసేనలో పోవడం వల్ల ఇట్ ఈస్ నథింగ్ బట్ పొలిటికల్ సూసైడ్, సింపుల్గా చెప్పాలంటే. ఏం చేస్తారు ఆయన జనసేనలో పోయి? జనసేనలో ఆయనకి ఒక ఎమ్మెల్సీ పదవి ఇచ్చారనుకోండి, ఏం చేస్తారు ఎమ్మెల్సీ పదవి తీసుకుని అయినా? అంటే జగన్ గారికి ఇంతకాలము విధేయంగా అసలు ఆయన నమ్ముతారా? ఫస్ట్ కూటమిలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఆయన నమ్మాలి కదా. అయ్యో ఈయన ఎప్పటికైనా జగన్ మనిషి, ఊరికే టైం వేస్ట్, ఈయనకి ఆ పదవి ఈ పదవి ఇచ్చినా కూడా మనం అయిపోయి ఉండడు. రేపు పొద్దున మళ్ళీ 29లో మళ్ళీ ఒంగోలు సీటు ఈయనకే ఇచ్చేది, అసెంబ్లీ సీటు ఈయనే మనకు ప్రత్యర్థి అని దామచల్ల జనార్దన్ గారు అనుకుంటారే తప్ప, లేదు శ్రీనివాసరెడ్డి గారు మాతో కలిసిపోతే ఇంకా మాకు ఇంతకంటే ఒంగోలు ఎదురే ఉంది, తిరిగే ఉంది అని ఏమి అనుకోరు ఆయన. పాలిటిక్స్ ఎప్పుడు అట్లనే ఉంటాయి. పాలిటిక్స్లో మనం ఇది జరుగుతుంది జరగదనక అనడానికి వీలేదు. ఆ అన్న వదిలిన బాణాన్న షర్మిల గారు ఈరోజు వేరే పార్టీకి అధ్యక్షురాలుగా ఉన్నారు. ఇంకా అంతకు మించిన ఉదాహరణ ఏం కావాలో పాలిటిక్స్లో? ఈరోజు ఉన్నది రేపు ఉండదు అనడానికి. కాబట్టి శ్రీనివాసరెడ్డి గారు ఉండడము ఉండకపోవడం అనేది ఇప్పటికి ఆయన పొలిటికల్ భవిష్యత్తుకి ఏమీ ఉపయోగపడదు. రేపు పొద్దున జనసేనలో చేరి పదవి తీసుకున్నా కూడా ఆయనకేం ప్రయోజనం లేదు. ఆయన ఎవరు పట్టించుకోరు. ఆయన ఎప్పటికైనా జగన్ మనిషిగానే చూస్తారు తప్ప, లేదు చంద్రబాబు నాయుడు గారి మనిషి లేదా పవన్ కళ్యాణ్ గారికి కావలసిన వాడని ఏం చూడరు ఆయన్ని. కాబట్టి రాజకీయాల్లో ఆయన దెబ్బతినడానికే ఈ ఫిరాయింపు ఏదో చేస్తున్నారు. సరే, నా సెల్ఫ్ రెస్పెక్ట్ కాపాడుకోవాలి, నన్ను ఎవరు పట్టించుకున్నప్పుడు నేను ఏమిటి ఉండాలి అని కూడా ఆయన అనుకోవచ్చు. అన్నిటికంటే ముఖ్యమైన సెల్ఫ్ రెస్పెక్ట్ కదా. రాజకీయాల్లో పదవులు, ప్రయోజనాలు వీటన్నిటికంటే కొంతమంది సెల్ఫ్ రెస్పెక్ట్కి ఎక్కువ విలువిస్తారు. ఈయన కూడా అలా విలువిచ్చి ఏమైనా నేను ఉండము, ఈయన పార్టీలో, జగన్ గారి పార్టీలో ఉండడం అనేది టైం వేస్టు, మనం ఎన్నాళ్ళు ఉన్నా మనం ఎంత పని చేసినా కూడా ఇంత ఈయన పట్టించుకోడు. ఆయన చాలామందిని పట్టించుకోలేదు అనుకోండి, బాలినేని గారినే కాదు కదా, చాలామందిని పట్టించుకోకపోవడం వల్ల ఈ సమస్యలన్నీ తెచ్చుకున్నారు ఆయన. కాబట్టి అదేమిటో ఆయన ఫ్యూచర్ ఆయనే నిర్ణయించుకోవాలి. ఓకే, సరే. అంటే ఇలా తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా ఆయన అలా బెదిరిస్తూనో లేకపోతే ఇలా అలుగుతూనో ఉంటే ఎన్నాళ్ళని జగన్ గారు కూడా చూస్తారు మరి? జగన్ గారు తుమ్మితే ఊడిపోయే ముక్కు అనుకోవడం వల్ల కూడా ఈయనకి ఏమి, ఆయన వెళ్ళిపోవడం వల్ల ఈయనకు వచ్చే నష్టం కూడా ఏమీ లేదు. ఇప్పటికిప్పుడు ఆయనకి ఏమి నష్టం వస్తుంది? ఇంకా 5 ఏళ్ళు ఉన్నాయి ఎన్నికలు. ఒంగోలులో ఒకవేళ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వెళ్ళిపోయి జగన్ గారికి వ్యతిరేకంగానే ఉన్నారు అనుకుందాం, ఇంకొక నాయకుడిని తయారు చేసుకుంటారు. ఈయన మళ్ళీ పార్టీని నిలబెట్టుకొని పార్టీ నిర్మాణాన్ని సక్రమంగా చేసుకుని చంద్రబాబు నాయుడు గారి అంటే ఆయన ఏవో ఇప్పుడు ఈ పథకాలు, ఈ గోల ఒకటి ఉంది కదా, ఆయన ఏమో ఒకటి ఇవ్వలేరు అనేది కదా వీళ్ళ బలం. 29కి వీళ్ళ బలమంతా ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఏ వాగ్దానాన్ని నెరవేర్చడు అనే కాన్ఫిడెన్స్తో వీళ్ళు ముందుకు పోతారు కూడా. కాబట్టి ఈయన ఇంకొక నాయకుడిని తయారు చేసుకుంటారు. రాజకీయాల్లో ఏముంది, ఎంతమంది నాయకులు తయారు చేయలేదు. ఇప్పుడు తెలుగుదేశం ఎన్టీఆర్ గారు వచ్చినప్పుడు ఎక్కడ ఉన్నారు? నియోజకవర్గాలు ఎమ్మెల్యే క్యాండిడేట్లు లేరు, ఎవరికి పడితే వాళ్ళకి టికెట్లు ఇచ్చారు. వాళ్ళు చాలామంది పేర్లు కూడా ఈరోజు ఎవరికి గుర్తులేవు. కాబట్టి నాయకులు కాలం కలిసి వచ్చినప్పుడు నాయకులు వాళ్ళంతటి వాళ్ళే తయారవుతారు. ఒక నాయకుడు వల్ల ఆ పార్టీ అద్భుతంగా బతికిందనో, ఒక నాయకుడు వెళ్ళిపోతే ఆ పార్టీ దిక్కులేనిది అయిపోతుందని ఎవరైనా అనుకుంటే అన్ని అబద్ధాలు అవి. ఈరోజు నాయకులు చూసి ఏం ఓట్లేరు. చంద్రబాబు నాయుడు గారినో జగన్ గారినో చూసి రేపు ఓట్లేస్తారు మెజారిటీ జనం, లేదా పవన్ కళ్యాణ్ గారిని చూసి. కానీ జనసేనకి కొంచెం బెనిఫిటే అనిపిస్తుంది ఒక విధంగా చూస్తే. ఎలా అంటే జనసేనలో ఉన్నది సీనియర్ నాయకులు ఎంతమంది అంటే మనం మొన్నటి వరకు మాట్లాడుకోలేదు, ఎవరు లేరని. అఫ్కోర్స్ అందరూ గెలిచినా ఇది తర్వాత విషయం, కానీ అప్పటి వరకు లేరు, ఏదో మనోహర్ గారు ఉన్నారు అని, అంతే, ఇంకెవరు కనిపించట్లేదని. ఇలా కొంచెం తెలిసిన వాళ్ళు లేకపోతే సీనియర్స్ ఉండడం అనేది వాళ్ళకి మంచిదే కదా.
ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు పోయి ఏం చేస్తారు? ఇప్పుడేం చెయ్యరు, జనసేన తర్వాత సిద్ధాంతాలను ప్రచారం చేస్తారా? జనసేన సిద్ధాంతాలు ఏమిటి అసలు? ఏం ప్రచారం చేస్తారు వాళ్ళు? శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్ వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు ఆయన, కాబట్టి ఆయన జనసేనకు పోయి టీడీపీకి పోయి రేపు పని చేయలేరు, వాస్తవం అది. ఇక్కడే ఇమ్మడలేని వాళ్ళు అక్కడే ఇమ్ముడతారు ఆయన. కాబట్టి అక్కడ ఇంకా అవమానాలు ఎదురవుతాయి ఆయనకి, దారుణమైన అవమానాలు ఉంటాయి ఆయనకి. కాబట్టి జనసేనకి ఈయన బలమేమో కానీ ఈయన జనసేన ఏం బలం కాదు. జనసేనకు ఓహో ఒక ప్రామినెంట్ లీడరు మా పార్టీలోకి వచ్చినాడని ఇప్పుడు జనసేన కూడా ఈయన చేర్చుకొని ఏం చేస్తారు వాళ్ళు? మా ఎమ్మెల్సీ ఏదైనా అవకాశం వస్తే ఈయనకి ఇవ్వడమే తప్ప వాళ్ళకేమేమి ఇమీడియట్గా ప్రకాశం జిల్లాలో ఏమి ఎలక్షన్లు లేవు కదా, ఏమీ లేవు కదా. కాబట్టి జనసేన ఈ రకంగా వేరే నాయకులను తెచ్చుకొని తన పార్టీని బలపరచుకోలేదు. జనసేననే తయారు చేసుకోవాలి నాయకులు. ఎంతసేపు ఫిరాయింపు నాయకులతో ఎన్నాళ్ళు మీరు జనసేన నడుపుతారు? అంత ఫిరాయింపు నాయకులే కదా దాంట్లో ఉండదు, అంత వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే కదా. మీ పార్టీ నుంచి ఎంతమందిని తయారు చేసుకున్నారు మీరు? ఏ పార్టీ అయినా ఇప్పుడు జగన్ గారు నాయకుల్ని తయారు చేసుకున్నారు ఆయన పార్టీ పెట్టినప్పుడు. కాంగ్రెస్లో నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నప్పటికీ జగన్ గారి రాజకీయ ప్రవేశంతో నాయకులైన వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు తెలుగుదేశంతో నాయకులైన వాళ్ళు అనేక మంది ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు చంద్రశేఖరరావు గారితో నాయకులైన వాళ్ళు అనేక మంది ఉన్నారు. అలా పవన్ కళ్యాణ్ గారు కూడా తన నాయకులను తాను తయారు చేసుకునే ఒక వ్యూహం ఉండాలి. కానీ అన్ని పార్టీల్లో నుంచి మిక్చర్ తెచ్చుకొని వాళ్ళు ఏం చేసుకుంటారు ఆయన? రైట్ అండి. మరేమో దీనికి మళ్ళీ ఆయన మీడియా ముందుకు వచ్చి లేదు నేను వెళ్ళట్లేదని మళ్ళీ కన్ఫర్మ్ చేసి ఊరికి కామెడీ అయిపోతుంది అది. ప్రతిసారి శ్రీనివాసరెడ్డి గారు 3 నెలలకు ఒకసారి పార్టీ మారుతారు అంటే మారేస్తే ఓపెన్ అయిపోతుంది, వీళ్ళకి క్లియరెన్స్ అయిపోతుంది, ఆయనకి ఒక మైండ్లో నుంచి ఒక తలకాయ నొప్పి వదిలిపోతుంది. అమ్మాయ ఈ వైసీపీని వదిలించుకున్నాం రా బాబు అని అనుకుంటాడు ఆయన. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.